అందరికీ నమస్కారం అండి. ఆవిరి కుడుము అనేది పేరు వినే ఉంటారు మీరు. మా రోజుల్లో ఎక్కువగా తినేవాళ్ళమండి. మీకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, అయినా ఏం పర్వాలేదు, నేనున్నాను కదా. మంచి ఆవిరి కుడుము ఎలా చేయాలో నేర్పించడానికి ఈ ఆవిరి కుడుము తిని పాతకాలంలో దృఢంగా ఉండేవాళ్ళండి. అలాగే మంచి శక్తిని కూడా ఇస్తుందండి. అలాగే మంచి టేస్ట్గా కూడా ఉంటుందండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు మినప్పిండి, ఉప్పు, జీలకర్ర. వీటితోటి చక్కగా ఆవిరి కుడుము తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. ముందుగా 200 గ్రాముల మినపగుండ్లు శుభ్రంగా కడిగి 2 గంటల సేపు నానబెట్టాలండి. నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇవిగో వీటిని మిక్సీలో వేసి గారెపిండిలాగా ఇంకా మెత్తగా రెడీ చేసి పెట్టుకోవాలండి. పిండి రెడీ అయిపోయింది కదండి. దీనిలో 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ వేసుకొని కలిసే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తడుపుకోవాలండి. పిండిని ఇలా పైన వేసి మూసేయాలండి. వాసన గిన్నెని ఉంటుందండి. గిన్నెలో అడుగున వాటర్ పోసి పైన ఒక బట్ట కట్టి ఆ బట్ట మీద ఈ పిండి పెట్టాలండి. అలాగే ఇంకోటి కూడా వేద్దామండి. ఈ క్లాత్ కూడా మూసేద్దాము. కుక్కర్లో ముందుగానే కాస్త నీళ్ళు పోసి పెట్టుకున్నానండి. మీరు కూడా అలాగే పెట్టుకోండి. వీటిని పొయ్యి మీద పెట్టుకొని 20 నిమిషాలు సిమ్ములో ఉడికించండి. - 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూడండి. చూసారా ఆవిరి మీద కుడుము ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు ఈ కుడుముని జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో కానీ కారప్పొడితో కానీ తినేయండి. ఆవిరి కుడుము అంటే వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి. మా పాతకాలంలో ఇవి తినే చాలా దృఢంగా బలంగా ఉండేవాళ్ళండి. ఇలా నేను చెప్పినట్టు మీరు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి.